ఆగిపోయిన గడియారం ఫైనల్ పార్ట్. మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ 1, పార్ట్ 2 చూడకపోతే ఫస్ట్ అది వెళ్ళి చూసేయండి. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. సో పార్ట్ 2కి కంటిన్యూటీ. ఆసుపత్రి బయటకు వచ్చి ఆదిత్య కొంచెం సేపు అక్కడే నిలబడ్డాడు. చుట్టూ ట్రాఫిక్, జనాలు, సాధారణ జీవితం. కానీ అతని మనసులో మాత్రం గందరగోళం. శరీరంపై గుర్తులు, ఆగిపోయిన గడియారం, సూసైడ్ లెటర్, ఇంట్లో ఎవ్వరూ లేని సమయం. ఏదో మిస్ అవుతుంది. వెంకట్రావు గారు చనిపోవడం వల్ల ఎవరికి లాభం అని ఆలోచిస్తూ ఉండగానే ఫోన్ మోగింది. స్క్రీన్ మీద పేరు చూసి కాస్త ఆశ్చర్యపోయాడు. కాలేజ్ ప్రిన్సిపల్. కాల్ లిఫ్ట్ చేశాడు. హలో. అవతల నుంచి గౌరవంతో కూడిన స్వరం. ఆదిత్య గారు, నేను కాలేజ్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. మీరు వెంకట్రావు గారి కేసు విషయమై ఇప్పుడు అధికారికంగా ఇన్వెస్టిగేషన్లో ఉన్నారని మాకు తెలిసింది. ఆ మాట చాలా సాధారణంగా చెప్పినట్టే ఉంది. ఎలాంటి తొందరపాటు లేదు, ఎలాంటి అనుమానమూ లేదు. ప్రిన్సిపల్ కొనసాగించాడు. అందుకే రేపు ఉదయం వెంకట్రావు గారి స్మరణార్థకంగా కాలేజ్లో శ్రద్ధాంజలి ఏర్పాటు చేస్తున్నాం. కొంచెం ఆగి ఫ్యామిలీ మెంబర్స్, కాలేజ్ స్టాఫ్, కొంతమంది పాత లెక్చరర్స్ అందరినీ పిలిచాం. ఆపై చాలా న్యాచురల్గా, మీరు కూడా ఈ కేసులో భాగంగా ఉన్నారు కదా, అందుకే మీరు కూడా తప్పకుండా రావాలని అనిపించింది. ఆ మాటల్లో ఎలాంటి అనుమానం లేదు. సాధారణంగా ఒక గౌరవప్రదమైన కార్యక్రమానికి పిలిచినట్టే అనిపించింది. సరే, వస్తాను అన్నాడు ఆదిత్య. కాలేజీ శ్రద్ధాంజలి. మర్నాడు ఉదయం కాలేజ్లో వెంకట్రావు గారి శ్రద్ధాంజలి జరిగింది. కుటుంబ సభ్యులు, కాలేజ్ సిబ్బంది, డిటెక్టివ్ ఆదిత్య, మరికొంతమంది విద్యార్థులు అందరూ హాల్లో సమావేశమయ్యారు. అందరూ ఒకే భావంతో నిశ్శబ్దంగా వెంకట్రావు గారి ఫోటో ముందు నిలిచారు. మనసులోని భావాలు ఎవ్వరూ మాటల్లో వ్యక్తం చేయకపోయినా ఆయనపై ఉన్న గౌరవం ప్రతి ఒక్కరి చూపులో స్పష్టంగా కనిపించింది. కాలేజ్ ప్రిన్సిపల్ రఘునాథ్ శర్మ ముందుకు వచ్చి మాట్లాడడం మొదలుపెట్టారు. వెంకట్రావు గారు ఎంతో నిబద్ధతతో విద్యార్థుల కోసం, కాలేజ్ కోసం పనిచేశారు. ఆయన సహనం, నిజాయితీ మనందరికీ మార్గదర్శకంగా ఉంటుంది అని చెప్పాడు. అలా కాలేజీలో కొంతమంది టీచర్స్, కొంతమంది స్టాఫ్ వెంకట్రావు గారి గురించి కొన్ని మాటల్లో మాట్లాడి శ్రద్ధాంజలి ముగించారు. అక్కడే వచ్చిన వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అండ్ టీ సర్వ్ చేశారు. శ్రీనివాస్, కిరణ్ ఇంకా ఆదిత్య బ్రేక్ఫాస్ట్ చేస్తూ కేసు గురించి, అంతకుముందు డాక్టర్ని కలిసిన విషయం గురించి ఆదిత్య వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. చేతులు కడుక్కుందామని అక్కడే హాల్లో మూలకి ఉన్న వాష్ బేసిన్ దగ్గరకు వెళ్ళాడు. చేతులు కడుక్కుంటూ ఉండగా ఎవరో ఇద్దరు వ్యక్తుల మాటలు చాలా లీలగా వినిపిస్తున్నాయి. ఎవరా అని చూస్తే అక్కడ ఎవరూ కనిపించలేదు. కొంచెం ముందుకు వెళ్ళాడు. అక్కడే పక్కన ఒక గదిలో ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ కనిపించారు. వాళ్ళకి కనపడకుండా ఏం మాట్లాడుకుంటున్నారో విందామని అక్కడే దాక్కొని వింటూ ఉన్నాడు. వాళ్ళల్లో ఒకతను, ఆ ఫైల్ విషయం బయటికి వస్తే చాలా ప్రమాదకరం, అదే కదా, అందుకే ఆ రోజు సార్ చాలా క్లియర్గా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫైల్ గురించి ఎవ్వరికీ చెప్పొద్దని, ఎవరి చేతికి ఇవ్వొద్దని మరొకరు జవాబిచ్చారు. కానీ ఇప్పుడు ఆ ఫైల్ కనిపించడం లేదు. అది ఎలా మిస్ప్లేస్ అయ్యిందో అర్థం కావట్లేదు. సార్కి తెలిస్తే చంపేస్తారు అని చెప్తూ మొదటి వ్యక్తి స్వరం కొద్దిగా వణికింది. అదే నా భయం కూడా. ఈ విషయం బయటికి వస్తే మనందరం ఇబ్బందిలో పడ్డాం అని రెండవ వాడు ఆందోళనగా అన్నాడు. ఆ తర్వాత మాటలు ఆగిపోయాయి. ఆ మాటల్ని విన్న ఆదిత్య మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నంతసేపు అవే మాటలు తన చెవిలో జోరీగలాగా తిరుగుతున్నాయి. సార్ ఫైల్ బయటికి వస్తే ఇబ్బంది. స్టీరింగ్ పట్టుకున్న చేతులు గట్టిగా బిగుసుకున్నాయి. ఇంతకీ వాళ్ళు చెప్పే ఆ సార్ ఎవరు? ఒక ఫైల్ కనిపించకుండా పోవడం వల్ల ఇంత భయం ఎందుకు? అది సాధారణ విషయం అయితే ఇలా దాచిపెట్టాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళిద్దరూ ఏ ఫైల్ గురించి మాట్లాడుకుంటున్నారు? ఈ ఫైల్కి వెంకట్రావు గారి హత్యకు ఏదైనా సంబంధం ఉందా? ఈ కాలేజీలోనే ఏదో జరుగుతుంది. ముందు అదేంటో తెలుసుకోవాలి. అంతేకాదు, వెంకట్రావు గారి స్వభావం అతనికి తెలుసు. అన్యాయం జరిగితే ఊరుకునే మనిషి కాదు. కాబట్టి ఈ ఫైల్కి, వెంకట్రావు గారి మృతికి ఏదో సంబంధం ఉండే ఉంటుంది. రేపు కాలేజ్కి వెళ్తాను. ఆ ఇద్దరిని పట్టుకొని గట్టిగా అడిగితే ఏం జరిగిందో తెలుస్తుంది. కాలేజ్ దర్యాప్తు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య కాలేజ్కి వెళ్ళాడు. ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చినట్టుగా కాకుండా మామూలుగానే వచ్చినట్టుగా వచ్చి ఆఫీస్లో కూర్చున్నాడు. అతడు వచ్చాక ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. అప్పుడే ఒక ప్యూన్ వచ్చి, ఎవరిని కలవాలి సార్
అని అడిగాడు. వెంటనే ఆదిత్య ఏదో ఒకటి చెప్పాలన్నట్టుగా ప్రిన్సిపల్ గారిని కలవాలి అని వచ్చాను అన్నాడు. అప్పుడు ప్యూన్, ప్రిన్సిపల్ గారు మీటింగ్లో ఉన్నారు, 1 గంట తర్వాత మీరు కలవచ్చు అని చెప్తూ, టీ ఏమన్నా కావాలా సార్ అని అడిగాడు. నో థ్యాంక్స్ అని చెప్పి, నేను ఒకసారి కాలేజ్ మొత్తం చూసి వస్తాను అని చెప్పి బయటకు వస్తాడు. కారిడార్లో అడుగులు వేస్తూ చుట్టూ అన్నీ గమనిస్తూ నడుచుకుంటూ వెళ్ళాడు. అక్కడే స్టాఫ్ రూమ్ పక్కన 2 లెక్చరర్లు మాట్లాడుకుంటూ ఉంటారు. చుట్టూ చూసుకుంటూ చాలా చిన్నగా ఏదో మాట్లాడుకుంటున్నారు. అప్పుడే వాళ్ళల్లో ఒకడు ఆదిత్యను గమనించాడు. అదిగో ఆయనే అన్నట్టుగా కళ్ళతో సూచించారు. ఆదిత్య వాళ్ళ వైపు చూడగానే వాళ్ళ మాటలు ఆగిపోయాయి. 2 చేతులు తెలియకుండా వణికాయి. మరొకడు చొక్కా కాలర్ సర్ది చేసుకుంటూ చుట్టూ చూస్తున్నాడు. ఆదిత్య వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళిద్దరి ముఖాల్లో ఒకటే భావం. మన మాటలు ఇతనికి వినిపించాయా? ఆదిత్య దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ అని విష్ చేశాడు. గుడ్ మార్నింగ్ సార్ అన్నారు వాళ్ళిద్దరూ ఒకేసారి. ఆదిత్య నవ్వుతూ, శ్రద్ధాంజలి రోజున మీరు కూడా వచ్చారు కదా, చాలాసేపు ఉన్నట్టున్నారు. ఆ మాటలతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. వాళ్ళల్లో ఒకడు తడబడుతూ, అవును సార్, కాలేజ్ స్టాఫ్ అందరూ ఉండేసరికి వాళ్ళతో మాట్లాడుతూ అక్కడే చాలాసేపు ఉన్నాం. ఆదిత్య చాలా మామూలుగా, అవును, కానీ అందరూ మాట్లాడుకునేది ఒకే విషయం కాదు కదా, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటారు. వాటిలో కొన్ని విషయాలు ఎవరికీ తెలియకుండా కూడా మాట్లాడుకుంటారు. ఆ మాటలతో వాళ్ళిద్దరి ముఖాలు తడబడ్డాయి. ఇద్దరిలో ఒకడు, మేం మామూలుగానే మాట్లాడుకున్నాము, మేము ఎవరి గురించి మాట్లాడుకోలేదు అన్నాడు. ఆదిత్య ఏమీ అనలేదు, మరొక ప్రశ్న కూడా వేయలేదు. ఇది ఇంకా భయపెట్టింది వాళ్ళని. సరే అని ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ వాళ్ళిద్దరి చూపు మాత్రం ఆదిత్య వెనకాలే ఉండిపోయింది. ఆఫీస్ వైపు నడుస్తూ ఆదిత్య మనసులో ఎన్నో ప్రశ్నలు. శ్రద్ధాంజలి రోజు వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. ఫైల్ గురించి గుసగుసలు, ఎవరో సార్ గురించి మాట్లాడుకోవడం, అదే ఫైల్ కనిపించకపోవడం. అసలు ఆ ఫైల్లో ఏముంది? వెంకట్రావు గారి స్వభావం తప్పు జరిగితే చూస్తూ ఊరుకునే మనిషి కాదు. ఈ ఫైల్కి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? అన్నీ ఒక్కొక్కటి కలుస్తున్నట్టే ఉన్నా ఎక్కడో ఏదో మిస్ అవుతుంది. ఈ ఫైల్ విషయం కనుక బయటకు వస్తే అది వాళ్లకు ప్రమాదం. అలా ఆలోచిస్తూనే ఎవరిని కలవకుండా కాలేజ్ బయటకు వచ్చేశాడు. కాలేజ్ గేట్ దాటిన వెంటనే ఆదిత్య కారు ఎక్కడా ఆపకుండా కొంచెం ముందుకు వెళ్ళి పక్కన ఒక చెట్టు కింద ఆపాడు. కార్ దిగలేదు. స్టీరింగ్ మీద చేతులు పెట్టుకొని అలానే కూర్చున్నాడు. ఇప్పటి వరకు తాను కలిసిన ప్రతి వ్యక్తి వాళ్ళ మాట్లాడిన మాటలు అన్నీ ఒక్కసారిగా గుర్తు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు కాలేజ్లో కలిసిన ఈ 2 వ్యక్తులు ఏదో దాస్తున్నారు. వీళ్ళు ఏ తప్పు చేసి ఉండరు, కానీ ఎవరికో భయపడుతున్నారు. వీళ్ళిద్దరూ ఆటల్లో పావులు మాత్రమే. అసలైన సూత్రధారి వేరే ఎవరో తెలుసుకుంటాను, ఖచ్చితంగా బయటపడతాను అనుకుంటూ వెంటనే ఫోన్ తీసి ఫారెన్సిక్ డాక్టర్ రవికాంత్కి కాల్ చేశాడు. రవి, ఒక చిన్న హెల్ప్ కావాలి అవతల నుంచి. చెప్పు ఆదిత్య అన్నాడు. వెంకట్రావు గారి పోస్ట్మార్టం రిపోర్ట్లో టైమ్ ఆఫ్ ద డెత్ దగ్గర ఏమైనా మార్టిన్గా ఉందా? అంటే 10 అని రాసిన కాస్త ముందు లేదా తర్వాత అయి ఉండే అవకాశం ఉందా? రవి కాసేపు ఆలోచించాడు. ఉంది, 10 నిమిషాల వరకు అటు ఇటు ఉండొచ్చు అన్నాడు. ఆదిత్య కొంచెం నిదానంగా, రవి, ఒకటి అడుగుతాను, ఆ టైంలో వెంకట్రావు గారితో పాటు ఇంకెవరైనా ఆ గదిలో ఉండే ఛాన్స్ ఉంటుందంటావా? ఖచ్చితంగా ఉండొచ్చు అని చెప్పలేను, ఉండకపోవచ్చు కూడా. అప్పుడు ఆదిత్య, నువ్వేమనుకుంటున్నావో చెప్పు అన్నాడు. కొంచెం మెల్లగా, ఉన్నారు అని చెప్పాడు. ఎలా చెప్పగలుగుతున్నావు? ఇంతకుముందు రిపోర్ట్లో చెప్పినట్టుగా భుజాల దగ్గర, ఛాతి పక్కన, మెడ చుట్టూ చిన్న ఒత్తిడి గుర్తులు కనిపించాయి. చివరి క్షణాల్లో ఎవరో ఆయనను తోసినట్టు, ముఖంపై బలంగా దేంతోనో ఒత్తినట్టు గుర్తులున్నాయి. ఈ యొక్క పాయింట్స్ వల్లనే నాకు అక్కడ వేరెవరో ఉన్నారేమో అనిపించింది. అంటే ఈ విషయం రిపోర్ట్లో ఎందుకు క్లియర్గా రాయలేదు? ఒక డాక్టర్గా రిపోర్ట్ని పక్కాగా రాయాలి కదా. ఏ చిన్న క్లూ మిస్ అయినా కేసు యొక్క రూపమే మారిపోద్ది. ఇప్పుడు జరిగింది కూడా అదే. రవి కొంచెం బాధగా, పోలీసులు కేసు డీల్ చేస్తున్నప్పుడు దొరికిన సాక్ష్యాలు బట్టి, ముఖ్యంగా అక్కడ దొరికిన సూసైడ్ లెటర్, దాని మీద వెంకట్రావు గారి చేతి రాత, ఇంకా కుటుంబంలో అందరూ అది వెంకట్రావు గారి చేతి రాతే అని ఒప్పుకోవడంతో
ఈ కేసుని ఆత్మహత్యగానే నిర్ధారించి క్లోజ్ చేశారు. ఇది సూసైడ్ కాదు అని ఖచ్చితంగా చూపించే సరైన ఆధారం లేదు. ఈ వంటి మీద గాయాలు ఇవన్నీ ఒక్కోసారి ఆత్మహత్య చేసుకున్నప్పుడు కూడా జరిగే ఛాన్స్ ఉంటాయి, కానీ చాలా తక్కువ. అందుకే ఇంకో వ్యక్తి ఆ రోజు రాత్రి అక్కడ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అన్నాను. అది ఎంతవరకు నిజమో తెలియక రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేయలేదు. అండ్ ఎవరూ ఈ వంటి మీద గాయాల గురించి కూడా అడగలేదు. ఆదిత్య రవి చెప్పే మాటలు అన్నీ విన్నాడు. అతనికి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. నిజం కళ్ళ ముందు ఉన్నా ఎవరూ దాన్ని గుర్తించలేదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరు, ఏంటి అన్నది తెలుసుకోవాలి అని చెప్తూ ఫోన్ పెట్టేశాడు. ఫోన్ పెట్టేశాక మనసులో ఒక అనుమానం మొదలైంది. కాలేజ్లో ఆ ఇద్దరు మాట్లాడుకున్న వ్యక్తి, వెంకట్రావు గారితో ఉన్న వ్యక్తి ఒకరేనా? ఈ ప్రశ్నకు జవాబు తెలియాలంటే నేరుగా ఆ ఇద్దరిని కలిసి ఒంటరిగా మాట్లాడాలి అని అనుకున్నాడు. అదే రోజు సాయంత్రం కాలేజ్ అయిపోవచ్చే సమయానికి ఆ ఇద్దరు లెక్చరర్ స్టాఫ్ రూమ్ నుంచి బయటికి రావడం ఆదిత్య గమనించాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్క 5 నిమిషాలు మీ ఇద్దరితో నేను మాట్లాడాలి, కానీ ఇక్కడ కాదు, ఏదైనా ఖాళీగా ఉండే క్లాస్ రూమ్కి వెళ్ళి మాట్లాడదాం అన్నాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఇప్పుడా అన్నట్టుగా ముఖాలు మారాయి. కానీ తిరస్కరించే ధైర్యం లేక నెమ్మదిగా అక్కడే ఖాళీగా ఉన్న క్లాస్ రూమ్కి వెళ్ళారు. లోపలికి వెళ్ళగానే ఆదిత్య తలుపు పూర్తిగా ముయ్యలేదు. తానే ఒక బెంచ్ మీద కూర్చొని చాలా మామూలుగా మాట్లాడడం మొదలుపెట్టాడు. మీరు భయపడాల్సిన పని లేదు. నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. నేను అడిగిన వాటికి ఆన్సర్స్ ఇవ్వండి చాలు. నిజాలు మాత్రమే నేను వినాలి. మొదటి ప్రశ్న చాలా సూటిగా వేశాడు. శ్రద్ధాంజలి రోజున మీరు ఇద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? ఇద్దరిలో ఒకరు వెంటనే సార్ మామూలు మాటలే, కాలేజ్ గురించే అని అన్నాడు. ఆదిత్య చిన్నగా నవ్వాడు. మామూలు మాటలే అయితే నన్ను చూసిన వెంటనే ఎందుకు ఆగిపోయాయి? ఆ మాటకి ఇద్దరూ మౌనంగా మారిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఆదిత్య మళ్ళీ అన్నాడు. వెంకట్రావు గారి ఇంటికి ఆ రోజు రాత్రి ఎవరో వెళ్ళారని మీరు మాట్లాడుకున్నట్టుగా నాకు స్పష్టంగా వినిపించింది. ఆ ప్రశ్న అడగగానే ఇద్దరు ముఖాన నెత్తురు చుక్క లేదు. ఒకడు కుర్చీ అంచున కూర్చొని చేతులు రుద్దుకుంటూ అన్నాడు, సార్ మేం చూడలేదు, మాకు ఎవరో చెప్పారు అంతే. ఎవరు? ఈసారి ఆదిత్య స్వరం మృదువుగా ఉంది, కానీ కళ్ళల్లో కోపం స్పష్టంగా తెలుస్తుంది. కాలేజీ ఆఫీస్లోనే ఒక వ్యక్తి వెంకట్రావు గారి కలవడానికి రాత్రి వెళ్తానన్నాడు. అది విన్న మేమిద్దరం ఆశ్చర్యపోయాం. ఎందుకు ఆశ్చర్యం? ఎందుకంటే వెంకట్రావు గారు ఎవరిని ఆ టైంలో ఇంటికి పిలిచే మనిషి కాదు సార్. ఇప్పుడు ఆదిత్య ఇంకో ప్రశ్న వేశాడు. ఫైల్ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఇద్దరు ఒక్కసారిగా తలదించుకున్నారు. చివరికి ఒకడు నెమ్మదిగా వెంకట్రావు గారు ఒక ఫైల్ తయారు చేశారని, అది గనక బయటకు వస్తే చాలా పెద్ద సమస్య అవుతుందని కాలేజీలో కొంతమంది భయపడుతున్నారని విన్నాం. అందుకే మీరు భయపడుతున్నారు, అవునా? ఆదిత్య మాటల్లో ప్రశ్న లేదు, అది ఒక నిర్ధారణ. మేం ఏ తప్పు చేయలేదు సార్, మమ్మల్ని వదిలేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు. ఆ మాటలు విన్నాక ఆదిత్య క్షణం పాటు మౌనంగా నిలబడ్డాడు. వాళ్ళ వైపు చూసి నిశ్చింతగా ఉండండి, మీకేం భయం లేదు, మీరిద్దరూ చేసింది తప్పు కాదు, నాకు కావాల్సింది మీ దగ్గర ఉన్న నిజం మాత్రమే. వాళ్ళ ఇద్దరి ముఖాల్లో కాస్త ఊరట కనిపించింది, కానీ భయం ఇంకా పూర్తిగా పోలేదు. ఆదిత్య తిరిగి మాట్లాడుతూ, మీతో నా పని అయిపోయింది, ఇంకెవరితోని ఈ విషయం గురించి మాట్లాడకండి, మీకేదైనా తెలిస్తే నాకు వెంటనే ఫోన్ చేసి చెప్పండి. అలా వాళ్ళిద్దరితో మాట్లాడి కాలేజ్ బయటికి వచ్చేశాడు. కార్ స్టార్ట్ చేసుకొని సరాసరి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే టీ పెట్టుకున్నాడు. తన స్టడీ రూమ్లో టీ తాగుతూ వైట్ బోర్డు మీద ఇప్పటి వరకు తాను చూసింది, చేసింది, ఉన్నది అన్నీ ఒక్కదానికొకటి లింక్ చేస్తూ బోర్డు మీద రాయడం మొదలుపెట్టాడు. ఫస్ట్ ఫైల్, సెకండ్ దాన్ని బయటకు తీసుకురావాలనుకున్న వెంకట్రావు గారు చనిపోవడం, థర్డ్ భయపడిన కొంతమంది, ఎవరు ఆ కొంతమంది, లేదా ఒక్కరేనా, ఫోర్త్ శ్రద్ధాంజలి రోజు గుసగుసలు, ఫిఫ్త్ ఆ రాత్రి వెంకట్రావు గారి ఇంటికి వచ్చిన వ్యక్తి, సిక్స్త్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎవిడెన్స్. ఇవి అన్నీ ఒక్క దారిలో కలుస్తున్నాయి. వెంకట్రావు గారు చనిపోయిన వ్యక్తిగత కారణం వల్ల కాదు. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఆ ఫైల్ వల్ల నిజంగా ఎవరి భవిష్యత్తు ప్రమాదంలో పడింది? కాలేజ్లో ఫైల్ అంటే ఏంటి? సాధారణ అకాడమిక్ ఫైల్ కాదు. స్టూడెంట్ రికార్డ్స్ అయితే ఎవరు ఇంతగా భయపడరు. సిబ్బంది విషయాలు అయితే కూడా అంత రహస్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ ఫైల్లో ఉన్న విషయం కాలేజీ యొక్క పేరు ప్రతిష్టలను ఇంకా నమ్మకాన్ని దెబ్బతీసేదిగా ఉండాలి.
ఆదిత్యకి ఇంకో విషయం గుర్తొచ్చింది. వెంకట్రావు గారి అకౌంట్స్ రికార్డ్స్ కూడా చూస్తారు అని కిరణ్ చెప్పడం గుర్తొచ్చింది. ఎవరు ఏమనుకున్నా కూడా తప్పు కనిపిస్తే ప్రశ్నించే మనస్తత్వం ఆయనది. అంటే ఆ ఫైల్ ఎవరో కింద స్థాయి ఉద్యోగి గురించి కాదు. ఇప్పుడు ప్రశ్న మారింది. ఆ ఫైల్ వల్ల నిజంగా ఎవరికి ప్రమాదం? ఎవరి పేరు బయటకు వస్తే కాలేజ్ మొత్తం తలదించుకోవాలి? వైస్ ప్రిన్సిపల్? అతను అకాడమిక్ విషయాల వారికే పరిమితం. డబ్బుల వ్యవహారాల్లో అతని పాత్ర తక్కువ. ట్రెజరర్ అకౌంట్స్ చూస్తాడు, కానీ కాలేజీకి సంబంధించి బయట ప్రాతినిధ్యం వహించడు. కానీ కాలేజ్ పేరు వినిపించగానే ముందుగా గుర్తొచ్చేది ఒకరే. అతను మాట్లాడితే కాలేజ్ మాట్లాడినట్టే. కాలేజ్లో ఏది జరగాలన్నా అతని ఒక్క సంతకం ఉంటే చాలు. అతని పేరు మీద మచ్చ పడితే అది కాలేజీకే చెడ్డ పేరు. ఆ క్షణంలో ఆదిత్యకు పూర్తిగా అర్థమైంది తాను ఎవరి దాకా వచ్చాడో, ఎవరి వల్ల ఈ కథ మొదలైందో ఇప్పుడే బయట పెట్టకూడదు. ఎందుకంటే నాకు నిజం తెలిసిందని ఆ వ్యక్తికి తెలిస్తే అతను ఆడే ఆట మారిపోతుంది. ఆదిత్య చిన్నగా నవ్వుకున్నాడు. తనలో తానే ఇలా అనుకున్నాడు, నువ్వు ఎన్ని రోజులు నటిస్తావో నేను చూస్తా. ఇప్పుడు నిజాన్ని కాదు, సాక్ష్యాల్ని కూడగట్టాలి. కేసు ఇక్కడితో ముగియలేదు. ఇక్కడి నుంచే అసలైన క్లైమాక్స్ మొదలైంది. మరుసటి రోజు ఉదయం ఆదిత్య కాలేజీకి వెళ్తాడు. ఈసారి కూడా ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చినట్టుగా కాకుండా మామూలుగా ఆఫీస్ ముందుకు రాగానే ప్యూన్ అతన్ని చూసి దగ్గరకు వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ సార్, ఎవరిని కలవాలి అని అడిగాడు. ఆదిత్య కాస్త నవ్వుతూ, వెంకట్రావు గారి గురించి ప్రిన్సిపల్తో మాట్లాడదామని వచ్చాను. టైం ఉంటే ఒకసారి సార్ని కలవాలి. సార్ లోపలే ఉన్నారు, నేను చెప్పి వస్తాను అంటూ లోపలికి వెళ్ళాడు ప్యూన్. రండి సార్ లోపలికి అని పిలిచాడు. ఆదిత్య లోపలికి వెళ్ళగానే గుడ్ మార్నింగ్ సార్ అంటూ విష్ చేశాడు. అటు ప్రిన్సిపల్ కూడా విష్ చేస్తూ కూర్చోమని చెప్పారు. ఏం తీసుకుంటారు, టీ, కాఫీ ఆర్ జ్యూస్? ఆదిత్య టీ అని చెప్పగానే ప్యూన్ని పిలిచి 2 టీ తీసుకురమ్మని చెప్పాడు. ఆదిత్య రూమ్ మొత్తం గమనిస్తున్నాడు. ప్యూన్ టీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. ప్రిన్సిపల్ టీ తాగుతూ మీ రాకగల కారణం అని ఆదిత్యను అడుగుతాడు. ఆదిత్య నెమ్మదిగా వెంకట్రావు గారి గురించి మీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను సార్. చెప్పండి అన్నాడు ప్రిన్సిపల్. ఆదిత్య కాస్త ముందుకు వంగి, వెంకట్రావు గారు ఇక్కడ చాలా ఏళ్లుగా పనిచేస్తున్నారు కదా, ఆయన అందరితో ఎలా ఉండేవారు? ప్రిన్సిపల్ కుర్చీలో కాస్త వెనక్కి వాల్తూ, వెంకట్రావు గారు చాలా అరుదైన వ్యక్తి. కాలేజ్లో స్టాఫ్తో ఎలా ఉండాలో ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి. లెక్చరర్స్తో మాట్లాడేటప్పుడు గౌరవంగా, క్లర్క్స్తో మాట్లాడేటప్పుడు సహనంగా, ప్యూన్స్తో కూడా అదే మర్యాదతో మాట్లాడేవారు. స్టూడెంట్స్ విషయానికి వస్తే వాళ్ళకి చాలా ఓర్పుతో మరియు నేర్పుతో పాఠాన్ని చెప్పేవారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఆయనే ముందుండేవారు. అందరికీ ఆయన ఒక మార్గదర్శి. చాలా క్రమశిక్షణ గల వ్యక్తి. ఆదిత్య చిన్నగా తల ఊపాడు. అలాంటి వాళ్ళు సాధారణంగా ఏదైనా తప్పు జరిగినా లేదా కనబడినా మౌనంగా ఉండరు కదా. ప్రిన్సిపల్ క్షణం కూడా ఆలోచించకుండా అవును, ఆయన అలాంటి మనిషే అని అన్నాడు. ఆ సమాధానం వింటూనే ఆదిత్య లోపల నవ్వుకున్నాడు. తన అనుమానం మరోసారి బలపడింది. కానీ ముఖంలో కానీ మాటల్లో కానీ ఎటువంటి అనుమానపు ఛాయలు లేకుండా ఇంత క్రమశిక్షణ ఉన్న మనిషి ఎవరిని ఏం అడగకుండా, ఏం చెప్పకుండా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? ప్రిన్సిపల్ కూడా ఎటువంటి తడబాటు లేకుండా, ఆయన మనసులో ఏముందో మనకి తెలియదు కదా సార్ అని అన్నాడు. ఆదిత్య చిన్నగా తల ఊపుతూ, ఆయన చనిపోయే ముందు కూడా కాలేజీకి సంబంధించిన ఏదో ఫైల్ మీద వర్క్ చేస్తున్నారని ఆయన కుటుంబం సభ్యులు చెప్పారు. ఈ విషయం గురించి మీకు ఏమైనా తెలుసా? ప్రిన్సిపల్ వెంటనే, కాలేజీలో ఫైల్స్ పని ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. ఆయన లాంటి సిన్సియర్ వ్యక్తికైతే మరీ ఎక్కువ. ప్రతిదీ స్పష్టంగా ఉండాలంటారు. చిన్న విషయాలను కూడా చాలా నిశితంగా పరిశీలించేవారు. ఆదిత్య వెంటనే, అలాంటి వాళ్ళు కొన్ని విషయాలు రాసుకొని పెట్టుకునే అలవాటు కూడా ఉంటుంది కదా సార్, తర్వాత అవసరం పడుతుందేమో అని. ప్రిన్సిపల్ నవ్వుతూ, అది నిజమే. ఆయన నోట్స్ చాలా పద్ధతిగా రాసుకొని పెట్టుకునేవారు. ఆయన క్లాస్ రూమ్లోనే కాదు, బయట కూడా టీచర్లానే ఉండేవారు. ఆదిత్య ఇంకేమీ అడగలేదు. కొద్దిసేపటికి లేచి నిలబడ్డాడు. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్ అని చెప్పి బయటకు నడిచాడు. ప్రిన్సిపల్ గది నుంచి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కాలేజీలోనే ఉన్నాడు. ఇప్పుడు ఆదిత్యకు కావాల్సింది ఒక్కటే, తాను అనుకున్నది తప్పు కాదని నిర్ధారించుకోవడం. అందుకే ఇన్వెస్టిగేషన్ అన్నట్టు కాకుండా మామూలుగానే కాలేజ్లో ఉండిపోయాడు.
ముందుగా స్టూడెంట్స్ని కలిశాడు. వెంకట్రావు గారి క్లాస్లో చదివిన వాళ్ళతో సాధారణంగా మాట్లాడాడు. ఆయన మీకు ఇచ్చిన పాత నోట్స్ ఇంకా ఉన్నాయా? అసైన్మెంట్స్ మీద కరెక్షన్స్ పెట్టేవారట కదా అని అడిగాడు. వాళ్ళు కూడా ఏదో గుర్తుగా దాచుకున్నట్టుగా పాత నోట్స్, అసైన్మెంట్ షీట్స్ చూపించారు. ఆ పేపర్ల మీద వెంకట్రావు గారి చేతిరాత స్పష్టంగా ఉంది. తర్వాత ఆఫీస్ వైపుకి వెళ్ళాడు. అక్కడ ఎవరికీ అనుమానం రాకుండా రికార్డ్స్ చూస్తున్నట్టుగా పాత రిజిస్టర్లు తిరిగేశాడు. అటెండెన్స్ రిజిస్టర్స్, ఇంటర్నల్ మార్క్స్ లిస్ట్, ఎగ్జామ్ వాల్యుయేషన్ పేపర్స్, వీటన్నిటిపై వెంకట్రావు గారి సంతకం ఉంది. వాటిని ఎవరూ చూడకుండా ఫోటోలు తీసుకున్నాడు. కాలేజ్లో ఇక తన పని అయిపోయినట్టుగా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక కాఫీ పెట్టుకొని తాను కాలేజ్లో ఉన్నప్పుడు తీసిన ఫొటోస్ ఇంకా తన దగ్గర ఉన్న సూసైడ్ లెటర్ దగ్గర పెట్టుకొని అక్షరాలు గమనించడం మొదలుపెట్టాడు. కాఫీ తాగుతూ అక్షరాల వంపు, పదాలు రాసే తీరు, సంతకంలో ఉండే ఆఖరి గీత అన్నీ చెక్ చేస్తాడు. అక్షరాలు పోలి ఉన్నాయి, సంతకం అలాగే ఉంది, కానీ అది సహజంగా రాసినట్టుగా లేదు. ఎవరో నెమ్మదిగా కాపీ చేస్తూ రాసినట్టుగా ఉంది. స్టూడెంట్స్ నోట్స్లో ఉన్న రాతకి, కాలేజ్ రికార్డ్స్లో ఉన్న సంతకానికి, ఈ లేఖలోని మాటలకు ఒక చిన్న తేడా ఉంది. వెంకట్రావు గారు ఎప్పుడూ వాడని కొన్ని పదాలు ఇక్కడ మాత్రం ఉన్నాయి. అదే తేడా. ప్రిన్సిపల్తో మాట్లాడిన మాటల్లో కూడా ఎక్కడా అనుమానించే విధంగా లేదు. అతనికి చాలా విషయాలు తెలిసినా ఏ విషయాన్ని ఎక్కువగా రెట్టించలేదు. ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో అన్నీ అతనికి బాగా తెలుసు. కాలేజ్లో చూసిన రికార్డ్స్, స్టూడెంట్స్ దగ్గర దొరికిన నోట్స్ ఇప్పుడు ఆదిత్యకి పూర్తిగా అర్థమైంది. కానీ ఇప్పటికీ ఆ వ్యక్తికి తాను పట్టుపడ్డాడనే విషయం తెలియదు. అదే ఆదిత్యకు అడ్వాంటేజ్. ఇప్పుడు మిగిలింది ఒక్కటే, సరైన సమయం. ఆ రాత్రి ఆదిత్యకు నిద్ర పట్టలేదు. కేవలం ఆ ఫైల్ గురించే ఆలోచన. అది దొరికితే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికినట్టే. తెల్లవారింది. ఆదిత్య మళ్ళీ కాలేజీకి వెళ్ళలేదు. ఈసారి అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అతను వెళ్ళేది కూడా వెంకట్రావు గారి పనిచేసేటప్పటి నుంచి కాలేజ్లో ఉన్న కొంతమంది స్టాఫ్ రిటైర్ అయిన వాళ్ళు, ముందు పనిచేసి వెళ్ళిపోయిన వాళ్ళు, మరికొంతమంది స్నేహితుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన దగ్గర ప్రతి ఒక్కరూ వెంకట్రావు గారి గురించి మంచిగా మాట్లాడిన వారే. ఎవరికీ ఫైల్ గురించి ఏమీ తెలియదని చెప్పిన వాళ్లే. చివరిగా ఆదిత్య వెంకట్రావు గారి ప్రాణ స్నేహితుడైన రామ్మూర్తి గారింటికి వెళ్ళాడు. రామ్మూర్తి గారు మరియు వెంకట్రావు గారు ఒకే వయసు వారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు. వెంకట్రావు గారి ఇంటి ముందు 3 వీధుల అవతల ఉంటారు ఈ రామ్మూర్తి గారు. ఆదిత్యకు అక్కడికి ఎందుకు వచ్చాడో, కేసు రీఓపెన్ అయిన సంగతి చెప్తూ వెంకట్రావు గారి గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. రామ్మూర్తి గారు ఏమీ మాట్లాడలేక కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నారు. కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టారు. చివరి రోజుల్లో వెంకట్రావు గారు అంత ప్రశాంతతగా లేరు బాబు. ముందులా నవ్వుతూ మాట్లాడేవాడు కాదు. ఏదో విషయం మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉండేవారు. ఆదిత్య మెల్లగా అడిగాడు, మీతో ఏమైనా చెప్పారా సార్? రామ్మూర్తి గారు లేదు అని తల ఊపాడు. కానీ ఒకరోజు సాయంత్రం ఇద్దరం వాకింగ్కి వెళ్ళి అక్కడ ఉన్న పార్క్లో కోసేపు అలా కూర్చున్నాం. నా పాటికి నేను మాట్లాడుతూ ఉన్నా కూడా వెంకట్రావు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నాడు. ఏమైందిరా, ఏం ఆలోచిస్తున్నావు? నేను ఇక్కడ మాట్లాడుతూ ఉంటే ఎటో చూస్తున్నావు అని అడిగితే, రామ్మూర్తి, నీకొక విషయం చెప్పాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈ విషయం కనుక బయటకు వస్తే చాలామంది ఇబ్బందుల్లో పడతారని. ఏ విషయం గురించి అడిగాడు ఆదిత్య. రామ్మూర్తి గాఢంగా ఊపిరి తీసుకొని తాను కాలేజీకి సంబంధించి ఏదో ఫైల్ తయారు చేస్తున్నాడని, కాలేజీలో ఏదో జరుగుతుందని అన్నీ రాసిపెట్టుకున్నా అని చెప్పాడు. వివరంగా చెప్పరా, నాకేం అర్థం కావట్లేదు అని మళ్ళీ అడిగా. పూర్తిగా సాక్ష్యం లేకుండా మాట్లాడితే ఉపయోగం ఉండదు అని అన్నాడు. వెంటనే ఆదిత్య ఒక ప్రశ్న వేశాడు. సార్, ఒక్కటి అడగచ్చా? అడగ బాబు అన్నాడు రామ్మూర్తి. వెంకట్రావు గారు కాలేజ్లో ఏదో తప్పు జరుగుతుందని చెప్పినప్పుడు మీరు పోలీసులకి ఎందుకు చెప్పలేదు? ఆ ప్రశ్నకు రామ్మూర్తి గారు, నాకు ఏ విషయమూ సరిగ్గా తెలియదు సార్. ఫైల్ గురించి చెప్పాడే కానీ దానిలో ఏముందో ఏంటో నేను ఎంత అడిగినా చెప్పలేదు. సాక్ష్యాలు పూర్తిగా సేకరించాక చెప్తా అని అన్నాడు. ఇక నేను కూడా తనని మళ్ళీ అడగలేదు. తనే చెప్తాడులే అని. ఫైల్ గురించి నాతో మాట్లాడిన కొన్ని రోజుల తర్వాత ఈ ఘోరం జరిగింది బాబు అని బాధపడుతూ చెప్పాడు. ఆదిత్య అర్థమైంది అన్నట్టుగా చిన్నగా తలూపాడు. అతను ఇంకేం అడగలేదు. ఆ రామ్మూర్తి గారి ఇంటి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆదిత్య ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇంటికి వచ్చాక తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటినీ ఒక్కసారిగా క్రమంలో పెట్టుకున్నాడు. సూసైడ్ లెటర్, హ్యాండ్ రైటింగ్ పేపర్లు, సంతకాలు, డాక్టర్ ఇచ్చిన సమాచారం, కాలేజ్ రికార్డ్స్ అన్నీ ఒకే చోట పెట్టాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. ఇది మొదటిసారి కాదు. కేసు రీఓపెన్ అయిన రోజే అతను అధికారికంగా ఇన్వెస్టిగేషన్లోకి వచ్చాడు. డిఎస్పీ రూమ్లోకి వెళ్ళగానే టేబుల్ మీద ఉన్న ఫైల్ ఒక్కొక్కటిగా చదువుతున్నాడు. ఆదిత్య లోపలికి అడుగు పెట్టగానే, "ఏం దొరికింది ఆదిత్య?" అన్నాడు డిఎస్పీ. ఆదిత్య కుర్చీలో కూర్చొని తన దగ్గర ఉన్న ఫోల్డర్ తెరిచాడు. "ముఖ్యమైన 3 విషయాలు సార్" అన్నాడు. మొదటిది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఆ టైంలో వెంకట్రావు గారు ఒంటరిగా లేరు అన్న సూచనలు ఉన్నాయి. రెండవది సూసైడ్ లెటర్. హ్యాండ్ రైటింగ్ వెంకట్రావు గారిదే, కానీ కొన్ని పదాలు ఆయన రాసినట్టుగా లేవు. మూడవది కాలేజీలో సంబంధించిన ఒక ఫైల్. ఆ ఫైల్ గురించి వెంకట్రావు గారు చివరి రోజుల్లో చాలా టెన్షన్లో ఉన్నారు. ఆదిత్య ఇచ్చిన ఆధారాలన్నింటినీ డిఎస్పీ జాగ్రత్తగా చూశాడు. "ఇది సూసైడ్ కాదు, చాలా క్లియర్గా ప్లాన్ చేసిన పని" అన్నాడు డిఎస్పీ. ఆదిత్య ఏమీ మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడితో తన పని అయిపోయిందని అతనికి తెలుసు. డిఎస్పీ వెంటనే ఆదేశాలు ఇచ్చాడు. ముందు అందరినీ ఒకే చోట రప్పించాలి. ఆ మాట విన్న వెంటనే ఆదిత్య అర్థం చేసుకున్నాడు. తుది విచారణ, నిజం బహిర్గతం. అదే రోజు సాయంత్రం ఆదిత్య వెంకట్రావు గారి ఇంటికి వెళ్ళాడు. ఆదిత్యను చూడగానే లక్ష్మి గారు ఏమీ మాట్లాడకుండా లోపలికి రమ్మన్నారు. కిరణ్ కూడా అక్కడే ఉండటంతో కేసుని కొన్ని ముఖ్యమైన విషయాలు అందరి సమక్షంలో మాట్లాడాలి అని చెప్పి అక్కడి నుంచి అందరికీ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. కుటుంబ సభ్యులు, రామ్మూర్తి గారు, కాలేజ్ స్టాఫ్, కొంతమంది సీనియర్ అధికారులు అందరూ వెంకట్రావు గారి ఇంటి హాల్లో సమావేశమయ్యారు. అందరి ముఖాల్లో ఒకే ప్రశ్న, "మళ్ళీ ఎందుకు?" ఆదిత్య మౌనంగా నిలబడ్డాడు. డిఎస్పీ పక్కనే ఉన్నాడు. ఇక మాట్లాడడం మొదలుపెట్టాడు. "వెంకట్రావు గారి మరణం ఆత్మహత్య కాదు" అని చెప్పగానే ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆదిత్య అక్కడ ఉన్న ఒక్కొక్కరి ముఖాన్ని గమనిస్తూ మెల్లగా మాట్లాడడం మొదలుపెట్టాడు. "ఇది హత్య జరిగింది రాత్రి 10 గంటల తర్వాత, సరిగ్గా 10:03కి. ఈ కేసులో ముఖ్యమైన సాక్ష్యం ఒక ఫైల్. ఈ ఫైల్ కారణంగానే వెంకట్రావు గారు హత్య చేయబడ్డారు." అది విన్న వెంటనే ఒక వ్యక్తి ముఖంలో మాత్రం భయం స్పష్టంగా కనిపించింది. అతని చూపు క్షణం పాటు తడబడింది. ఇక ఆదిత్యకి ఆ ఫైల్ గురించి ఎలా తెలిసిందో, ఎలా దొరికిందో చెప్పడం మొదలుపెట్టాడు. వెంకట్రావు గారికి తను నేర్చుకున్నది, తెలుసుకున్నది ఏదైనా మొదటి నుంచి రాసుకునే అలవాటు ఉంది. కాలేజీలో జరిగే అవకతవకలు, విద్యార్థుల స్కాలర్షిప్ నిధులు చేరాల్సిన ఖాతాలకు చేరకుండా మధ్యలోనే మళ్లించబడుతున్నాయని ఆయన గమనించారు. ఆ వివరాలను రుజువులతో కూడిన ఫైల్ తయారు చేసి ఉంచారు. ఆ ఫైల్ ఆయన ఇంట్లో పెట్టలేదు. ఒకవేళ పెట్టి ఉంటే ఆ కేసు అప్పుడే ముగిసేది. కానీ అది ఇంట్లో దొరకలేదు. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది. అది నాకు ఎలా దొరికిందంటే, ఒకరోజు కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ పనిచేసే ప్యూన్ని కలిసి ఇన్వెస్టిగేషన్లో కాకుండా మామూలుగా మాట్లాడాను. "ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నారా?" అని అడిగాను. "అవును సార్, 15 సంవత్సరాలుగా" అన్నాడు ప్యూన్. ఆదిత్య నవ్వుతూ, "వెంకట్రావు గారు నీకు బాగా తెలుసు కదా?" అన్నాడు. "బాగా తెలుసు సార్. ఈ కాలేజీ ఎప్పటినుంచో నడుస్తుంది. ఆయనతో పాటు కలిసి పనిచేసిన వారు చాలామంది రిటైర్ అయిపోయి వెళ్ళిపోయారు. కొందరు వేరే కాలేజీలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు ఉన్నది అంతా కొత్త స్టాఫ్" అన్నాడు ప్యూన్. ఆదిత్య నిదానంగా, "ఆయనకి బాగా దగ్గరగా ఉన్నవాళ్ళు ఎవరు?" ప్యూన్ వెంటనే చెప్పలేదు. కాసేపటికి, "ఒకరు రిటైర్ అయ్యారు సార్. ఇంకో 2 అప్పట్లో లెక్చరర్లు, ఇప్పుడు వేరే చోట పనిచేస్తున్నారు" అన్నాడు. "వాళ్ళల్లో ఎవరైనా వెంకట్రావు గారితో టచ్లో ఉన్నారా?" అన్న ఒక్క ప్రశ్న వేశాడు. "ఉన్నారు సార్. వాళ్ళు ఇప్పటికీ వెంకట్రావు గారి ఇంటికి వస్తూ ఉంటారు" అన్నాడు ప్యూన్. ప్యూన్ దగ్గర నుంచి రిటైర్డ్ స్టాఫ్ గురించి సమాచారం వచ్చిన తర్వాత ఆదిత్య వాళ్ళని ఒక్కొక్కరిగా కలవడం మొదలుపెట్టాడు. వాళ్ళందరూ చెప్పేది ఒక్కటే, వెంకట్రావు గారు పనిచేసే రోజుల్లో ఆయన చాలా మందికి కేవలం సహోద్యోగిగా కాదు, ఒక నమ్మకమైన మనిషి. అందుకే వాళ్ళల్లో కొంతమంది రిటైర్ అయిన తర్వాత కూడా వాళ్ళతో ఆయన సంబంధం అలాగే కొనసాగుతుంది. ముఖ్యంగా సుబ్బారావు గారితో ఆయన చాలా సన్నిహితంగా ఉండేవారు అని తెలిసింది. కాలేజీలో దాదాపు 25 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి. రిటైర్ అయ్యే వరకు ఆఫీస్ రికార్డ్స్, పాత ఫైల్స్ బాధ్యత ఆయనదే. వెంకట్రావు గారితో ఆయన సంబంధం కేవలం సహోద్యోగి స్థాయిలోనే కాదు. ఇద్దరూ ఒకే సమయంలో కాలేజీకి చేరారు. పనిలో నిజాయితీ, ఆలోచనలో ఒకే దారి. అందుకే తన చివరి రోజుల్లో సుబ్బారావు గారిని ఆశ్రయించాడు. ఆదిత్య సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళినప్పుడు ఆదిత్యను చూడగానే ఆయన వెంటనే అర్థం చేసుకున్నాడు.
ఈ కేసు మళ్ళీ మొదలైంది కదా అన్నాడు. ఆదిత్య ఆశ్చర్యంగా ఆయన వైపు చూశాడు. ఆయన చిన్నగా నవ్వుతూ లోపలికి వెళ్ళి ఒక పాత కవర్ తీసుకొచ్చాడు. ఇది వెంకట్రావు గారు ఇచ్చారు, ఆయన చనిపోవడానికి 2 రోజుల ముందు అన్నాడు. ఆదిత్య కాసేపు ఆ ఫైల్ చూస్తూ ఉండిపోయాడు. తర్వాత నెమ్మదిగా అడిగాడు, సుబ్బారావు గారు, ఈ విషయం మీకు ముందే తెలిసినప్పుడు మీరు పోలీసుల దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఆ ప్రశ్నతో సుబ్బారావు గారి ముఖంలో ఒక అలసట కనిపించింది. ఆయన కుర్చీలో కాస్త వెనక్కి వాలి నిదానంగా, సార్, నిజం చెప్పాలంటే నా ఆరోగ్యం అప్పటికే బాలేదు. తరచూ హాస్పిటల్స్కి తిరగాల్సి వచ్చేది. కొద్దిసేపు ఆగి ఆయన మళ్ళీ మాట్లాడుతూ, అయినా నేను వెళ్ళినా ఎవరు నమ్ముతారు సార్? ఆదిత్య వెంటనే, ఎందుకు నమ్మరు? సుబ్బారావు చిన్నగా నవ్వాడు. ఒక రిటైర్డ్ ఉద్యోగి మాటకి ఎంతవరకు విలువ ఉంటుంది? పైగా ఆ ఫైల్లో ఉన్న విషయాలు బయటికి వెళ్తే అవి మళ్ళీ చేతులు మారటమో లేక ఆధారాలు మాయం చేయటమో వాళ్లకు పెద్ద పని కాదు. ఆ మాటలతో ఆదిత్యకు అర్థమైంది. నిజం తెలిసినా అది చెప్పే ధైర్యం అందరికీ ఉండదు. ఆదిత్య అతన్ని పరిస్థితి అర్థం చేసుకొని ఇంకా అడగటానికి ఏమీ లేదన్నట్టుగా కుర్చీలోంచి లేచి ఫైల్ పట్టుకుని సుబ్బారావు గారి దగ్గర సెలవు తీసుకొని ఇంటికి బయలుదేరాడు. కాలేజ్లో దాచిపెట్టిన తప్పులు, తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు, మాటల్లో చెప్పలేని విషయాలు, వెంకట్రావు గారి నిజాన్ని బయట పెట్టడానికి ఆ ఫైల్ తయారు చేశారు. అదే ఫైల్ ఆయన మరణానికి కారణమైంది. వెంకట్రావు గారు ఫైల్ తయారు చేసినప్పుడు అతనికి ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఈ ఫైల్లో ఉన్న తప్పులు చిన్నవి కావు. అవి బయటకు వెళ్తే కాలేజ్ స్థాయిలోనే కాదు, డిపార్ట్మెంట్ స్థాయిలో కూడా పెద్ద ప్రభావం చూపించే విషయాలు. అందుకే అతను నేరుగా డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు. కారణం ఒక్కటే, అక్కడికి వెళ్లేలోపు ఆ ఫైల్ ఎవరి చేతుల్లో పడుతుందో అతనికి నమ్మకం లేదు. ఒక్కసారి ఫైల్ లోపలికి వెళ్తే దాన్ని కాపాడే వాళ్ళు ఎవరు అన్న సందేహం ఆయనకి ఉంది. ఇంకో విషయం కూడా ఉంది. వెంకట్రావు గారు తొందరపడే మనిషి కాదు. ముందు ఆధారాలు పూర్తిగా సిద్ధం చేయాలనుకున్నారు. ఆ తర్వాత సరైన సమయం వచ్చినప్పుడు సరైన చేతుల్లో పెట్టాలనుకున్నారు. అందుకే తనకు ఆపద వస్తుందని తెలిసిన ఫైల్ని డిపార్ట్మెంట్కి ఇవ్వలేదు. బదులుగా తనకు నమ్మకమైన, తనతో కలిసి పనిచేసిన తన సహోద్యోగి మరియు స్నేహితుడు సుబ్బారావు గారికి ఈ ఫైల్ జాగ్రత్త చేయమని ఇచ్చారు. ఈ ఫైల్ గురించి కాలేజ్ రికార్డ్స్లో ఎక్కడా ఎంట్రీ చేయలేదు. దాని గురించి చాలామందికి తెలుసు, కానీ ఆ ఫైల్లో ఏముంది పూర్తి నిజం ఎవ్వరికీ తెలియదు. అసలు ఆ ఫైల్లో ఏముంది, ఆ నిజం ఏంటో తెలిసింది ఒక్కరికే. ఆ ఒక్కరు ఎవరో కాదు, మనకు బాగా తెలిసిన వ్యక్తే. వెంకట్రావు గారితో రోజు పలకరించే, కాలేజ్లో గౌరవంగా నిలిచిన, అందరూ విశ్వసించిన వ్యక్తి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ రఘునాథ్ శర్మ. ఒక్కసారిగా గది మొత్తం నిశ్శబ్దం. ఆదిత్య అతని వైపు చూస్తూ సూక్ష్మంగా వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. వెంకట్రావు గారు ఒకరోజు కాలేజ్ అకౌంట్స్ పరిశీలిస్తుండగా కొన్ని బిల్లుల్లో స్పష్టమైన తేడాలు అతని దృష్టికి వచ్చాయి. విద్యార్థులు స్కాలర్షిప్ నిధులు చేరాల్సిన ఖాతాలకు చేరకుండా మధ్యలోనే మళ్లించబడుతున్నాయని ఆయన గమనించారు. ఆ వివరాలను రుజువులతో కూడిన ఫైళ్లుగా తయారు చేస్తున్న సమయంలో ఒకరోజు ప్రిన్సిపల్ దగ్గర ఎంతో నమ్మకస్తుడైన మరియు అదే విభాగంలో పనిచేసే ఒక క్లర్క్ వెంటనే అది గమనించి ఆ విషయం ప్రిన్సిపల్కి చేరవేశాడు. సార్, వెంకట్రావు గారికి నిజం తెలిసిపోయింది. ఆయన అకౌంట్స్ అన్నీ చెక్ చేసి ఒక ఫైల్ లాగా తయారు చేస్తున్నాడు. ఆ మాట వినగానే ప్రిన్సిపల్ విషయం అర్థమైంది. నిజం బయటకు వస్తే తన స్థానం, పేరు అన్నీ ప్రమాదంలో పడతాయని తెలుసుకున్నాడు. ఆ క్షణం నుంచి వెంకట్రావు గారిని ఏదో ఒక చేసి తప్పించాలనే ఆలోచన మనసులో మొదలైంది. ఒకరోజు సాయంత్రం ఇంట్లో ఎవరూ లేరు. లక్ష్మి గారు, శ్రావణి ఇద్దరు బంధువుల ఇంట్లో జరిగే ఒక చిన్న ఫంక్షన్కి వెళ్ళారు. మేము తొందరగా రావడానికి ప్రయత్నిస్తాం, ఒకవేళ లేట్ అయితే మీరు భోజనం చేసేయండి, అన్నీ వండి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను, టైంకి తినేసి మందులు వేసుకోండి అని చెప్పి లక్ష్మి ఇంకా శ్రావణి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక వెంకట్రావు గారు తన గదిలో టేబుల్ దగ్గర కూర్చొని తర్వాత రోజు క్లాస్కి ప్రిపేర్ అవుతూ పాఠం గురించి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీస్తే ఎదురుగుండా కాలేజ్ ప్రిన్సిపల్ రఘునాథ్ శర్మ. తెలిసిన వారే అవ్వడంతో వెంకట్రావు గారు లోపలికి రమ్మన్నారు. గదిలోకి వెళ్ళాక ఇద్దరు కాలేజ్ గురించి, విద్యార్థుల యొక్క భవిష్యత్తు గురించి మాట్లాడుకున్నారు. ఆ తరువాత శర్మ చిన్నగా తటపటాయిస్తూ, సార్, అసలు నేను ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి కారణం మీ దగ్గర ఉన్న ఫైల్ గురించి అంటూ మాట్లాడబోయేసరికి వెంకట్రావు గారు తలెత్తి చూశారు. ఆ చూపులో ఆశ్చర్యం లేదు, అలాగని కోపం కూడా లేదు. మీరు దేని గురించి అయితే నాతో మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారో అది జరగదు. ఎందుకంటే అది
ఎప్పటికైనా అందరికీ తెలియాల్సిందే. ఎలానో భోజనం చేసే సమయానికి వచ్చారు కాబట్టి భోంచేసి వెళ్ళండి అని ప్రశాంతంగా చెప్పారు. దయచేసి మరొక్కసారి ఈ విషయం గురించి ఆలోచించండి వెంకట్రావు గారు. ఈ ఫైల్ బయటికి వస్తే ఎన్నో ఏళ్లుగా సమాజంలో నేను కాపాడుకుంటున్న నా పేరు, గౌరవ మర్యాదలు అన్నీ మంట కలిసిపోతాయి. నా కుటుంబం ఎవ్వరి ముందు తల ఎత్తుకొని తిరగలేదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఏం చేయమన్నా చేస్తాను. ఎంత కావాలన్నా ఇస్తాను. ఆ ఫైల్ ఎక్కడుందో చెప్పండి. ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి. వెంకట్రావు గారు వెంటనే కుర్చీలోంచి లేచి నిలబడ్డారు. మీరు ఏం చేస్తారో అది చేసుకోండి. ఇప్పటిదాకా చాలా ఓపికతో మాట్లాడాను. మీరిక బయలుదేరండి. రేపు కాలేజీలో కలుద్దాం అని చెప్పి లోపలికి వెళ్తుండగా అప్పటిదాకా ఓపిక పట్టిన రఘునాథ్ శర్మ ఆగండి సార్ అని అరవబోయాడు. కానీ నోట్లోనే ఆ మాటను మింగేసి ఒక్క అడుగు ముందుకు వేసి వెంకట్రావు గారి భుజాన్ని బలంగా పట్టుకున్నాడు. ఆయన వెనక్కి తిరిగే లోపే శర్మ అతన్ని తోసేశాడు. ఆ తొయ్యటంలో కూడా మామూలుగా కాకుండా ఒకలాంటి భయంతో, కోపంతో, తన భవిష్యత్తు కళ్ళ ముందు కూలిపోతుందన్న ఆవేశంతో తోసిన తోపు అది. అనుకోకుండా జరిగిన చర్యకు వెంకట్రావు గారు ముందుకు జారుతూ అక్కడే ఉన్న టేబుల్ అంచుకు బలంగా తగిలి ఆ అంటూ కింద పడ్డారు. ఇదే అదునుగా భావించి కింద పడ్డ వెంకట్రావు గారిని పైకి లేవకుండా రఘునాథ్ శర్మ అక్కడే ఉన్న దిండును తీసుకొని ఆవేశం, భయాల మధ్య తేడా తెలియని స్థితిలో ఆయన ముఖంపై బలంగా ఒత్తాడు. అది కోపం కాదు, స్వార్థం. తనను తాను కాపాడుకోవాలనే ప్రయత్నం. వెంకట్రావు గారు కదిలే ప్రయత్నం చేశారు. చేతులతో రఘునాథ్ శర్మను వెనక్కి నెట్టడానికి ప్రయత్నం చేశారు. ఆ పెనుగులాటలో టేబుల్ మీద ఉన్న గడియారం టిక్ టిక్ మని శబ్దం చేస్తూ నేల మీద పడిపోయింది. అంతే. ముళ్ళు 13 వద్ద ఆగిపోవడం, వెంకట్రావు గారి ప్రాణాలు పోవడం ఒకేసారి జరిగాయి. వెంకట్రావు గారి శరీరంలో ఎలాంటి చలనం లేదు. అప్పుడు స్పృహలో వచ్చాడు రఘునాథ్ శర్మ. తాను ఏం చేశాడో అర్థం అయ్యే లోపే జరగకూడని జరిగిపోయింది. దిండు చేతిలో నుంచి జారిపోయింది. చేతులు వణుకుతున్నాయి. గుండె బలంగా కొట్టుకుంటుంది. సార్ అని పిలిచాడు. ఎటువంటి స్పందన లేదు. వంగి చూశాడు. ఛాతి కదలడం లేదు. కళ్ళల్లో జీవం లేదు. ఇంకా అతనికి అర్థమైంది తప్పించుకోలేడని. భయం ఇప్పుడు పశ్చాత్తాపంగా మారింది. పశ్చాత్తాపం వెంటనే ఆలోచనగా మారింది. ఇప్పుడు ఏం చేయాలి? ఎలా బయటపడాలి? ఇంట్లో ఎవ్వరూ లేరు. నేను వచ్చినట్టుగా కూడా ఎవ్వరూ చూడలేదు. ఇంకా నేను వెంకట్రావు గారి కలుస్తున్నట్టుగా కూడా ఎవ్వరికీ తెలియదు. వెంటనే అతని మనసులో ఒక ఆలోచన మొదలైంది. ఇది ఆత్మహత్యగా కనిపించాలి. వణుకుతున్న చేతులతో చుట్టూ చూసుకున్నాడు. అతని చూపు ఫ్యాన్ మీద ఆగిపోయింది. ఆ వెంటనే గది అంతా వెతగ్గా ఒక తాడు దొరికింది. ఒక్కో అడుగు వేస్తూ తను చేసిన నేరాన్ని ఒక కథలా మలచడం మొదలుపెట్టాడు. వెంకట్రావు గారి శరీరాన్ని లేపడానికి ప్రయత్నించాడు. తన శక్తికి మించిన భారంగా అనిపించింది. అయినా ఆగలేదు. అతన్ని కుర్చీ దగ్గరకు లాగాడు. ఫ్యాన్కి వేలాడే తాడుని చేతిలోకి తీసుకున్నాడు. చేతులు ఇంకా వణుకుతూనే ఉన్నాయి. ఇది చేయకపోతే తను బతకను అని తను మనసుకి తానే సమాధానం చెప్పుకున్నాడు. వెంకట్రావు గారి ముఖాన్ని చూడలేకపోయాడు. ఆయన మెడ చుట్టూ తాడు అమర్చాడు. కుర్చీకి సరిచేశాడు. అంతా ఒక కథలా కనిపించేలా చూసుకున్నాడు. ఒక్క క్షణం ఆగాడు. ఇదంతా నిజమని అందరూ నమ్మాలి. అలా అనుకున్న వెంటనే అన్ని తలుపులు లోపలి నుంచే మూసివేసి ఉన్నాయో లేదో చూసుకున్నాడు. గదిలో ఎలాంటి పెనుగులాట గుర్తులు కనిపించకుండా ఎక్కడివక్కడ నిట్టా సర్దాడు. అంతా సరిగ్గా ఉంది అనుకున్న తర్వాత వెంకట్రావు గారు ఉన్న కుర్చీ ఒక్క తన్ను అన్నాడు. కుర్చీ పక్కకు జారిపోయింది. వెంకట్రావు గారి శరీరం ఫ్యాన్కి వేలాడుతూ ఉండిపోయింది. బయటకు అడుగు పెట్టబోతూ రఘునాథ్ శర్మ ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. వెంకట్రావు గారి శరీరం ఫ్యాన్కి వేలాడుతున్నాక కూడా రఘునాథ్ శర్మ మనసులో ఇంకా భయం తగ్గలేదు. ఇది సరిపోదు. ఎవరికైనా అనుమానం రాకుండా ఉండాలంటే అప్పుడే అతని చూపు స్టడీ టేబుల్ పైన పడింది. అక్కడే ఉన్న డైరీ ఇంకా పెన్ తీసుకొని వణుకుతున్న చేతులతో కుర్చీ దగ్గర కూర్చున్నాడు. ఏం రాయాలో, ఎలా రాయాలో బాగా ఆలోచించి ఎక్కువ మాటలు లేకుండా, ఎవరిని నిందించకుండా, అన్నీ వ్యక్తిగత ఒత్తిడి మీదే ఉండేటట్టుగా నెమ్మదిగా రాయడం మొదలుపెట్టాడు. రాస్తున్న ప్రతి వాక్యం తనని కాపాడుకునేలా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఎవ్వరికీ అనుమానం రాకుండా రాశాడు. లేఖ పూర్తయ్యాక అతని చూపు కింద ఖాళీగా ఉన్న చోట ఆగిపోయింది. సంతకం. అదే అసలు సమస్య. ఒక్క క్షణం తడబడ్డాడు. కానీ వెనక్కి తగ్గే స్థితిలో లేడు. కానీ శర్మ తన చేతిరాత మీద, అక్షరాలు రాసే విధానం మీద ఎంతో నమ్మకం. ఎన్నో ఏళ్లుగా కాలేజ్ ప్రిన్సిపల్గా వ్యవహరిస్తూ వస్తున్న అనుభవంతో అనేక ఫైళ్ళు, దరఖాస్తులు, లేఖలు అతని చేతిలోంచి వెళ్ళాయి. ఎవరి చేతిరాత ఎలా ఉంటుందో, ఎవరి సంతకం ఎలా పెడతారో అతనికి బాగా తెలుసు.
వెంకట్రావు గారి చేతిరాతను అయితే ఇంకా బాగా గుర్తుపెట్టుకున్నాడు. రోజు ఆఫీసుల్లో ఆయన సంతకాలు చూసిన వాడే. ఫైల్స్ మీద, నోట్స్ మీద, రిజిస్టర్లో అక్కడక్కడ ఆయన చేతిరాత కళ్ళ ముందే ఉండేది. పెన్ను చేతితో పట్టుకొని కుర్చీలో కూర్చున్నాడు. వెంకట్రావు గారు ఎలా రాస్తారో మనసులో ఊహించుకున్నాడు. చాలా సాధారణంగా, ప్రతి మాట కూడా స్పష్టంగా కనిపించేలా ఆయన ఎలా రాస్తారో గుర్తు తెచ్చుకున్నాడు. లేఖ చదివితే వెంకట్రావు గారు రాసినట్టే అనిపించాలి. అందుకే ప్రతి వాక్యాన్ని చాలా నెమ్మదిగా రాశాడు. మధ్య మధ్యలో ఆగి మళ్ళీ చదివి తన చేతిరాత కలవకుండా జాగ్రత్త పడ్డాడు. సంతకం దగ్గరికి వచ్చేసరికి ఇంకా జాగ్రత్త పడ్డాడు. వెంకట్రావు గారు సంతకం లాగే కనిపించేలా చేతిని స్థిరంగా ఉంచి సంతకం చేశాడు. లేఖ పూర్తయ్యాక 1కి 2 సార్లు చదివి సరిగ్గా ఉందని నిర్ధారించుకున్నాక అక్కడే టేబుల్ మీద పెట్టి, సాధారణంగా ఆయన పేపర్లు పెట్టే చోట సూసైడ్ నోట్ని మడిచి పెట్టాడు. లేఖ పైభాగం కాస్త బయటకు కనిపించేలా ఎవరైనా గదిలో అడుగు పెట్టగానే ముందుగా కంటికి పడే స్థితిలో ఉంచాడు. అది తొందరపాటులో పడేసిన లేఖలా కాకుండా చదివి పెట్టినట్టుగా, చివరి నిర్ణయం తీసుకున్న మనిషి ఉద్దేశ్యంతో జాగ్రత్తగా అమర్చినట్టుగా కనిపించాలి అని అతను భావించాడు. ఆ లేఖ ఉన్న స్థానం, దాని అమరిక అన్నీ ఒకే సందేశం చెప్పేలా ఉండాలి. ఇది ఆలోచించి తీసుకున్న నిర్ణయం అని అందరూ నమ్మేలా లెటర్ని అక్కడ పెట్టి ఒక్క క్షణం అలా నిలబడ్డాడు. గదంతా నిశ్శబ్దం. ఫ్యాన్ నుంచి వేలాడుతున్న శరీరం కూడా కదలకుండా ఉంది. గడియారం నేల మీద 10:03 వద్దే ఆగిపోయి ఉంది. అది అతను గమనించలేదు. తన పని పూర్తయిందన్న భావన కాదు, తప్పించుకోవాల్సిన అవసరం మాత్రమే. గది మొత్తం మరొకసారి పరికించి చూశాడు. కుర్చీ, టేబుల్, ఫైల్, లేక అన్నీ తాను ఊహించిన కథకు సరిపోతున్నాయన్న భ్రమలోనే ఉన్నాడు. కానీ నేల మీద పడిపోయిన గడియారం వైపు మాత్రం అతని చూపు వెళ్ళలేదు. టిక్ టిక్ మని ఆగిపోయిన ముళ్ళు 13 వద్ద స్తంభించిన ఉన్న సమయం. కానీ అతనికి అప్పటికి తెలియదు, ఏదైతే తాను పట్టించుకోకుండా వదిలేశాడో ఆ గడియారమే ఈ మొత్తం ఘటనలో అత్యంత కీలకమైన ఆధారంగా, నిజానికి ఒక సాక్ష్యంగా మారుతుందని. వెంటనే లైట్లు ఆపేశాడు. తలుపు దగ్గరికి వెళ్తూ, ఎవరూ నన్ను ఇక్కడ చూసి ఉండరు అని తనలో తానే చెప్పుకున్నాడు. తలుపు దగ్గరికి వేసి నెమ్మదిగా బయటకు అడుగుపెట్టాడు. బాగా చీకటిగా ఉండటాన కాలనీ అంతా నిశ్శబ్దంగా ఉంది. సైలెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. కానీ అతనికి అప్పటికీ తెలియదు, తాను మరిచిపోయిన ఆ చిన్న గడియారం ఆగిపోయిన సమయం, మరణానికి ముందు జరిగిన పెనుగులాట, దానివల్ల ఏర్పడిన గుర్తులు, ఇవన్నీ కలిసే ఏదో ఒకరోజు అతన్ని చీల్చి చెండాడుతాయని ఆయన కూడా ఊహించలేదు. ఇటు లక్ష్మి గారు మరియు శ్రావణి ఇంకా బంధువుల ఇంట్లోనే ఉన్నారు. గడియారం 10:45 చూపిస్తుంది. ఇంకా బయలుదేరదాం, బాగా లేట్ అయింది అని లక్ష్మి గారు శ్రావణితో చెప్పారు. ఇంకా ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరారు. రాత్రి 11:10 ప్రాంతంలో వెంకట్రావు గారి ఇంటి గేటు తెరుచుకుంది. గేటు తీసుకుని ఇంట్లోకి వచ్చారు. ఇల్లంతా చీకటిగా ఉంది. సాధారణంగా ఈ సమయానికి వెంకట్రావు గారు స్టడీ రూమ్లో పుస్తకం చదువుతూ ఉండాలి, లేదా టీవీ ఆన్లో ఉండాలి. వెంటనే శ్రావణి లైట్స్ ఆన్ చేసింది. డైనింగ్ టేబుల్ మీద వండిన భోజనం అలానే ఉంది. అదేంటి, వండిందంతా అలానే ఉంది, తినకుండా ఏం చేస్తున్నారు ఈయన అనుకుంటూనే ఏదో తెలియని భయం లక్ష్మి గారిని ఆవహించింది. గడియారం అప్పటికే 11:12. శ్రావణి తల్లితో, నాన్న ఇంకా స్టడీ రూమ్లోనే ఉండొచ్చమ్మా అదే అనుకుంటూ లక్ష్మి గారు స్టడీ రూమ్ వైపు నడిచారు. శ్రావణి తల్లి వెనకే అడుగులు వేసింది. ఎప్పుడూ లేనిది తలుపు దగ్గరికి వేసింది. సాధారణంగా ఆ తలుపు ఎప్పుడూ తెరిచే ఉంటుంది. చేతితో తలుపు నెమ్మదిగా తోశారు. తలుపు తెరుచుకున్న మరుక్షణం అక్కడ ఫ్యాన్కు వేలాడుతూ తన భర్త శరీరం. 10:03కి జరిగిన ఘటన 11:13కి బయటపడింది. ఆ గడియారం ఆగిపోయిన సమయం మరియు లక్ష్మి గారి తలుపు తెరిచిన సమయం. ఒక్కసారిగా అరుస్తూ కింద పడిపోయారు. శ్రావణికి తండ్రి అలాంటి స్థితిలో చూడగానే ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. నాన్న అన్న పిలుపు గొంతులోనే ఆగిపోయింది. ఇది నిజం కాదు కదా అనుకుంటూనే ఒక అడుగు ముందుకు వేసింది. కానీ శరీరం సహకరించలేదు. లక్ష్మి గారి శరీరం వణికిపోతుందని శ్రావణి గమనించింది. వెంటనే అమ్మను పట్టుకుంది. అమ్మా అమ్మా అని పిలుస్తూనే ఆమె భుజాలను బలంగా పట్టుకుంది. లక్ష్మి గారి కళ్ళు తెరిచే ఉన్నాయి, కానీ ఆ చూపులో ఎలాంటి భావం లేదు. ఎంత పిలిచినా తల్లి నుంచి ఎలాంటి స్పందన లేదు. శ్రావణికి ఏం అర్థం కావటం లేదు. మళ్ళీ తండ్రి వైపు చూసింది. ఎప్పుడూ ముఖం మీద చెరగని చిరునవ్వుతో కనిపించే తన తండ్రి ఇప్పుడు కదలకుండా అలాంటి స్థితిలో చూస్తుంటే తన మనసు దాన్ని అంగీకరించట్లేదు. కాలం ఒక్కసారిగా స్తంభించినట్టు అయింది. లక్ష్మి గారు నోరు తెరవాలని ప్రయత్నిస్తున్నారు, కానీ మాట బయటికి రావటం లేదు. ఊపిరి ఆగిపోయినట్లే అయింది. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత
కళ్ళలోని శూన్యత క్రమంగా తొలగి ఆమె నిజం అర్థమయ్యి వచ్చింది. లోపల దాచుకున్న వేదన గొంతు చీల్చుకొని బయటికి వచ్చింది. అది అరుపు కాదు, తన ముందు ఉన్న నిజాన్ని ఆమె మనసులో అంగీకరించిన క్షణం. ఆ అరుపు ఇంటి గోడలు దాటి వీధిలోకి చేరింది. ఏం జరిగిందో అర్థం కాక ఎదురింటి రమేష్ కుటుంబం మరియు చుట్టుపక్కల కొంతమంది ఒక్కసారిగా ఇంటివైపు పరుగులు పెట్టారు. ఆ తరువాత వెంటనే పోలీసులు సమాచారం ఇవ్వటం, వాళ్ళు రావటం జరిగింది. ఇది అసలు జరిగిన కథ అని ముగిస్తూ అందరి వైపు చూశాడు ఆదిత్య. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. ఎవరికీ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఆదిత్య ఒక అడుగు ముందుకు వేశాడు. ఇంతవరకు మీరు విన్నది ఒక కథలా అనిపించవచ్చు, కానీ ఇది కథ కాదు, నిజం. ఆ మాటలతో రఘునాథ్ శర్మ ఒక్కసారిగా కుర్చీలో కూలబడ్డాడు. ఆదిత్య అతని వైపు తిరిగి, మీరు చేసిన ఒక చిన్న పొరపాటే ఇవాళ మిమ్మల్ని మీ అందరి ముందు దోషిలా నిలబెట్టింది. అదేంటో తెలుసా? గడియారం. మీరు కింద పడిన గడియారం గమనించలేదు సార్. మీకు వెంకట్రావు గారికి జరిగిన పెనుగులాట్లో అక్కడే టేబుల్ మీద ఉన్న గడియారం కింద పడిపోయింది. కానీ ఆ గడియారమే చివరిగా నిందితుడిని పట్టుకోవడంలో మరో కీలకమైన సాక్ష్యంగా నిలిచింది. ఆదిత్య చివరిగా ఒక మాట అన్నాడు, ఇది ఆత్మహత్య కాదు, ఇది అధికారాన్ని కాపాడుకోవడానికి చేసిన హత్య. రఘునాథ్ శర్మ తల వంచాడు. పోలీసులు ముందుకు వచ్చారు. రఘునాథ్ శర్మను సంఖ్యలు వేసి జీప్లోకి ఎక్కించుకున్నారు. ముగింపు. వెలుగు. ఆదిత్య ప్రిన్సిపల్ రఘునాథ్ శర్మను చట్టపరంగా అరెస్ట్ చేసి పోలీసులకు అదుపులోకి అప్పగించాడు. అవసరమైన ఆధారాలన్నీ కోర్టుకు సమర్పించాడు. వెంకట్రావు గారి నిజాయితీ ఒక మౌన సాక్ష్యంలా నిలిచింది. పోలీస్ శాఖ కోర్టు ప్రాంగణంలోనే ఆదిత్య పనితీరును అభినందించింది. కోర్టు మెట్లు దిగుతూ ఆదిత్య స్థిరమైన స్వరంతో అన్నాడు, నిజం నిప్పు లాంటిది, ఆలస్యమైనా ఖచ్చితంగా బయటకు వస్తుంది. అప్పుడే అతని ఫోన్ మోగింది. మరో కేసు, మరో ప్రశ్న. ఫోన్ పెట్టేసిన ఆదిత్య అదే నమ్మకంతో కొత్త బాధతో ముందుకు నడిచాడు. సమాప్తం. 3 నిమిషాల తేడా, ఒక ఆగిపోయిన గడియారం, కొన్ని ఒత్తిడి గుర్తులు. అవి చిన్న విషయాల్లో కనిపించవచ్చు, కానీ నిజం బయటపడడానికి ఒక చిన్న ఆధారం చాలు. నేరస్తుడు ఎలాంటి తప్పు చేసినా ఎప్పటికైనా బయటపడుతుంది. ఈ కథ ఇక్కడికి ముగిసినా ప్రతి నిశ్శబ్దంలో ఒక ప్రశ్న మిగులుతుంది. నిజం కోసం మనం ఎంత దూరం వెళ్తాం? ఇప్పటితో ఈ ఆగిపోయిన గడియారం ఫైనల్ పార్ట్ కూడా చెప్పేసాం మనం. సో ముగిసింది. ఇలాంటి కథలు మీకు ఇంకా కావాలి అంటే నాకు DM చేయండి. ఆల్సో ఈ కథను రాసిన వారు యశస్వి. ఆమె వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్. నా వాయిస్ నచ్చి తన స్టోరీని నన్ను నేరేట్ చేయమని అడిగారు. మీకు కూడా అలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే ప్లీజ్ DM యువర్ స్టోరీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఎవ్రీవన్.